ఇక ఆయన మాట్లాడతారు యార్లగడ్డ వెంకట్రావు 2014లో అంటే ఆయన దగ్గరికి వచ్చి డబ్బులు అడిగానంటే 2014లో అసలు ఈ యార్లగడ్డ వెంకట్రావు ఎవడో నాకు తెలియదు, నేను చూడలేదు అసలు. నాకెప్పుడు తెలుసు 2016 సంవత్సరంలో కొడాలని అని ఎంపటం నా దగ్గరికి వచ్చి నేను రాజకీయాల్లో దిగుదాం సలహాలు చెప్పమని నా దగ్గరికి రోజు వచ్చేవాడు 2016-17లో. అప్పుడు దాకా నాకు ఎవడు తెలుసు యార్లగడ్డ వెంకట్రావు అనేవాడు నాకు తెలియదు. నేను ఎప్పుడు చూడ కూడా లేదు. కొడాలి నాని చేయి పట్టుకుని నా ఎంపట కొడాలి నాని కార్యక్కి రావటం నా దగ్గరికి అలవాటు అవుతుంది తప్పితే ఏనాడు నేను యార్లగడ్డ వెంకట్రావు అనేవాడు నాకు పరిచయం కూడా లేదు. నేను చందాలు తీసుకున్నాను. నేను ఇళ్ళకెళ్ళి ఏనాడు చేయి జాపి ఏ ఎలక్షన్లో చందా అడగలేదు. నా ఇంటికి వచ్చి నాకు తీసుకోరా అని నాకు చనువు ఉన్నాడు ఇస్తే తీసుకున్నాను. ఇది తప్పేంటన్నా? పార్టీ ఫండు ఏ పార్టీ ఇవాళ కాదు ఎప్పటి నుంచో పార్టీ ఫండ్ అన్ని పార్టీ ఫండ్ తీసుకోకుండా పోటీ చేసిన పోటీగాడు ఎవడో చెప్పండి ఇంతవరకు ఎంతమంది ఉన్నారు లేడన లెక్కెట్టండి. 2019 ఎలక్షన్లో మీరు పచ్చిగా అబద్ధాలు మాట్లాడుతున్నారు యార్లగడ్డ వెంకట్రావు గారు. మీకు నయా పైసా పార్టీ ఫండ్ ఇవ్వలేదని చెప్పని. పార్టీ ఫండ్ మీకు 7 పెట్టెలు పార్టీ ఫండ్ వచ్చింది. జగన్ గారు ప్రచారానికి వెళ్తుంటే ఆడికాళ్ళు ఈడిపాళ్ళు పట్టుకుని మీరు ఎయిర్పోర్ట్లోకి లోపలికి వెళ్ళి మాట్లాడుకుంటే మీకు 2019 ఎన్నికల్లో 7 పెట్టెలు ఫండ్ వచ్చింది. నిజం చెప్పండి, తప్పే ఉంది. నాకు ప్రతి ఎలక్షన్కి ముందే కోడు గీడు రాకముందే బాగా ముందే ప్రతి ఎలక్షన్కి ఫండ్ అందరిలాగానే కులరవీంద్రకి ఇచ్చింది, నాకు రాంది ఎవరికి అందరికీ వచ్చినాయి. పార్టీ ఎక్కడ నిర్ణయం తీసుకుంటే అక్కడ తిరిగాం. వంగవీటి రాధా గారితో చెప్పా, మెట్ల మీద కూర్చుంటే రాధా నిన్ను బందరెళ్ళమని చెప్పిన రాజగోపాల్ గారు అడుగుతున్నాడంట. నేను మాత్రం టికెట్ రాకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తాం ఖాయం రాధా అని చెప్పాను. రాధా బతికున్నాడు, నేను బతికాను, కావాలంటే అడుక్కోవచ్చు. మీకు బాగా సావాసం ఉందిగా వెంకట్రావు గారు, వంగవీటి రాధా గారితో బాగా సావాసం ఉందిగా, అడుగు కావాలంటే. సూటిగా సుస్పష్టంగా అడిగా, నేను మిమ్మల్ని గౌరవంగానే మాడుతున్నా, లేదా నా నోరు మంచిది కాదని మీరు అన్నారు తప్ప ఇంకెవ్వరూ అనరు. అలాగే లంబు జంబు చెంబు ఏంది ఈ భాష? ఏంది ఈ భాష? ఆ ఇద్దరు మంత్రుల మధ్యలో నన్ను కూర్చోబెట్టుకుని నేను మాట్లాడానంట. నా నోరు మంచిది కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కానీ ఈ రాష్ట్రంలో ఉన్న వేరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కానీ చెప్పించు. ఎస్, ఐ అగ్రీ. నేనేమి తెలుగుదేశం పార్టీ మా పార్టీ వాళ్ళతోనో, మా మిత్రపక్షం జనసేన పార్టీతోనో, బీజేపీతోనో చెప్పించమంటలా. సభ్య సమాజం అన్నీ చూస్తుంటుంది పేర్నాని గారు. ఇంకోటి చెప్పారు, ఏదో 7 పెట్టెలు ఇవన్నీ. విలేకరులు మీరు అడుగుతారట, నేనే చెప్పేస్తా. నేను చాలా ఓపెన్. 7 పెట్టెలు ఇవన్నీ ఎవరు చెప్పారు మీకు? 7 పెట్టెలు నిజం కాదు. నేను మాట్లాడాల్సిన చాలా మాట్లాడతాను. నేను మనుషులుగా ఉన్నప్పుడు కొన్నిటికి సాక్ష్యంగా విట్నెస్గా ఉన్నాయి. ప్రతిదీ రోడ్డు 4 గోడల మధ్య అన్ని రోడ్డు మీద చెప్పాల్సిన అవసరం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దిరెడ్డి గారు ఏమడిగాడు నన్ను చెప్పమంటే చెప్తా. వైవి సుబ్బారెడ్డి ఢిల్లీ పిలిపించి కృష్ణా జిల్లా పర్యటన ఏర్పాటు నువ్వే చేయాలని ఢిల్లీ పిలిపించుకుని, ఎవడన్నా పని అడిగితే ఇక్కడ అడుగుతారు, ఢిల్లీ పిలిపించుకుని నాతో ఒప్పిస్తే నేను అది మాడితే మీరేదో మాడతారు. 7 పెట్టెలు కాదు బాసు, 5. ఆ 5 కూడా నేను పార్లమెంట్ మెంబర్ దగ్గర 2 సార్లు పోటీ చేసిన నేను చందా తీసుకోవాలా, నేను సుస్పష్టంగా చెప్తున్నా. కానీ నువ్వు తీసుకున్నావు అని అన్నా. నేను కట్టుబడి ఉన్నా దానికి. అలాగే ఈ 5 నేను ఎయిర్పోర్ట్ డైరెక్టర్ నాకు ఫ్రెండ్, కానీ నేను వెళ్ళి ఎవరి కాళ్ళు పట్టుకునే రకం కాదు. ఇది ఫర్ షూర్. నేను నా క్యారెక్టర్ను పోగొట్టుకునే పరిస్థితి ఉండదు. నా క్యారెక్టర్ను పోగొట్టుకుందాం అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఎమ్మెల్సీ ఆఫర్కో, ఆప్కాప్ చైర్మన్ ఆఫర్కో ఇటుకో నేను రాజీ పడిపోయేవాడిని. అప్పుడే నేను రాజీ లేని పోరాటం చేశా. వైసీపీలోనే ఉన్నా. నువ్వు నాకు చివరి వరకు హెల్ప్ చేశాను అంటున్నావు. చివరి వరకు హెల్ప్ చేస్తావంటే ఏంటి? టికెట్ ఇప్పిస్తావు. నువ్వే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి నా ప్రత్యర్థిని కలిపి ఇంక నువ్వు నాకేం హెల్ప్ చేస్తావు బాసు? నువ్వు నాకు చేద్దావు, ఒకేపై ఉండి చేయాలా? మీరు విలేకరులు ఒక దాంట్లో పనిచేస్తారు, 2 కంపెనీలు పనిచేస్తారండి, 2 మీడియా ఛానల్స్లో. సో ఆ 5 కూడా నేను అప్పటిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవడన్నా చెప్తాడు రాజకీయ నాయకులు అప్పటిగా. తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత నేను మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసా. అక్కడ ఏమైందో జగన్మోహన్ రెడ్డి గారిని అడిగి, ఇది మాత్రం సుస్పష్టంగా చదువుతున్నా నాని గారు, దయచేసి ఏనండి, ఇది మాత్రం డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారిని కనుక్కొని ఏం జరిగిందని చెప్తే, మీరు కనుక్కొని వచ్చినాక మాడితే దీని మీద కూడా నేను మీతో మాడతాను. నేను చెప్పాను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని నేను అప్పడిగానని చెప్పాను. అప్పడిగేంది నిజం. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత నేను జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలిసినప్పుడు ఏమైంది అని జగన్మోహన్ రెడ్డి గారు చెబితే బాగుంటుందిగా.
నేను చెప్పాను అనుకో మీకు అర్థం అవ్వాలా, లేదా ఆయనే చెప్తే నేను ప్రజలకు సమాధానం చెప్తా గ్యారంటీగా. నేను ఎంపీల దగ్గర తీసుకోలేదు, మా ఎంపీ గారి దగ్గర నేను తీసుకోవాలా. ఆయన అన్ని అబద్ధాలు చెప్తున్నప్పుడు ఆయన నిజాలు చెప్తారండి. ఏమండి ఆయన అన్ని అబద్ధాలు చెప్తున్న నిజాలు ఎలా చెప్తారు తర్వాత? ఎవరు ఆయనకి మళ్ళీ చెప్పండి. ఇప్పుడు ఆయన్ని అడగండి, ఆయనే చెప్తారన్నారు కదా. ఆయన అడగమంటలా, మీరు పొరపాటు పడుతున్నారు. మీ పార్టీ అధ్యక్షుడు ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఇట్ట వెంకట్రావు ఇట్ట అన్నాడు, ఏం జరిగింది అని అడిగితే ఆయన చెప్తాడు కదా ఆన్సరు. నువ్వు ఊరినే బట్టగాల్చి పడేస్తే ఎవడు అసలు నాకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా నేను ఎప్పుడు అడగల. దాదాపు 8 సంవత్సరాల క్రితం ఇచ్చిన డబ్బుల్ని నేను అడగల. ఈ మీడియాలో మాట్లాడాల్సినవి కాదు దయచేసి, ఇది సారీ టు సే దిస్. కానీ ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగితే మీరు ఏం చేస్తారండి? ఏం చేస్తారు మీరు? జర్నలిస్టులు ఏం చేస్తారండి? మీరు తిడతారు కదా, కానీ తిట్టపోయినా మీ నిరసన వ్యక్తం చేస్తారు కదా. సో ఆ పరిస్థితి క్రియేట్ చెప్పండి. నా డబ్బులు కూడా మీడియా ముఖంగా అడగాల్సిన దుస్థితికి రావడం చాలా బాధాకరం. యాక్చువల్లీ ఐ హేట్ ఇట్. అంటే ఇక దీనికి ఇంకోటి చెప్తున్నా మీకు. నువ్వు మంత్రిగా పనిచేశారు, మీరు ఈ రాష్ట్రానికి మంత్రిగా పనిచేసినప్పుడు మా నియోజకవర్గానికి ఏమన్నా అదనంగా చేశారా? చర్చకి సిద్ధం, మీడియా సమక్షంలోనే చర్చకి సిద్ధం. నేను కేడీసీసీ బ్యాంక్ చైర్మన్గా ఈ జిల్లా ప్రజలకి, ఈ జిల్లా రైతాంగానికి నేను రైతు నేస్తం అనే పథకం పెట్టి ఇవాళ దేశం మొత్తం అమలు చేస్తున్నారు. ఇది ఆంధ్ర తెలంగాణ కాకుండా నష్టాల బాటన ఉన్న పిఎస్సిఎస్ లాభాల్లోకి తీసుకొచ్చా. 15 కోట్ల లాభాన్ని 115 కోట్లు తీసుకొచ్చా. నేను దాని మీద గన్నవరం శాసనసభ్యునికి గత 2 సంవత్సరాలుగా నేను గన్నవరం చేసిన అభివృద్ధి మీద నీతో చర్చకు సిద్ధం. ఇదేమన్నా ఉపయోగపడుతుంది, ఎవరికన్నా ఉపయోగపడితే ఎనీ వేదిక, చాయిస్ ఈజ్ యువర్స్, డిబేట్ చేద్దాం. కానీ ఫౌల్ లాంగ్వేజ్ కాదు, మామూలుగా పార్లమెంటరీ లాంగ్వేజ్, లంబు జంబు చెంబు ఇవన్నీ మనం మాట్లాడాల్సినవి కాదు. మర్చిపోయి వంగవీటి రాధా గారి గురించి కూడా అన్నాడు. వంగవీటి రాధా గారు మీకు మంచి స్నేహితుడిగా అంటాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన అందరూ పార్లమెంట్ అభ్యర్థిగా పెడితే అక్కడికి పిలిస్తే అభ్యర్థులందరినీ నేను ఒక్కడినే వంగవీటి రాధా గారికి టికెట్ జగన్మోహన్ రెడ్డి గారు అనేది నేను ఒక్కడనే 7గురిలో. ఇది రాసి పెట్టుకోండి. మీకు స్నేహితుడేగా, నాకన్నా మీకే ఎక్కువ స్నేహితుడు, మీ అందరికీ ఎక్కువ స్నేహితుడు, నాకు స్నేహితుడు, నేనే కాదంటలేదు కదా. కానీ ఆయనకి ఇవ్వండి అని అడిగా. ఆ రోజు వంగవీటి రాధా గారు కూడా అన్నాడు, నువ్వు అడగొద్దు, నా కోసం నువ్వు అడగొద్దు అంటే నేను అడిగా. కావాలంటే చెక్ చేసుకోండి రాధా గారు. నేను అంత సర్కాస్టిక్గా మాడాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ మీరు విజయవాడ వచ్చినప్పుడు కాఫీ డేలో కలిసాం, ఏది ఇవన్నీ. మీరు విజయవాడ వచ్చినప్పుడు కలిసా, నేను బందర్ వచ్చినప్పుడు బ్యాంక్ చైర్మన్కి వచ్చినప్పుడు మిమ్మల్ని కలిసా. నేను కలవలేదు, అసలు ఎవరో నాకు తెలియదని నేను అంటలేదు కండి. ఎందుకు దీనికి అప్పుడు కొడాలా? నేను అతనంటే ఏదో 7th 8th చదివాన్ని క్లారిటీగా లేకుండా ఒకసారి 7th ఒకసారి 8th అని 2 సార్లు నామినేషన్లో 2 రకాలుగా పెట్టాడు 2 ఎలక్షన్లో. అతను మాట్లాడితే ఉంటుంది. కానీ అసలు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మీరు కనీసం రోడ్లు వేసారా? ఒక రోడ్డు వేసారా? దిక్కుమాలిన పరిస్థితిని కల్పించారు మా ప్రభుత్వానికి. ఎవడన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ రూలింగ్లో ఉన్నప్పుడు కూడా రోడ్లు వేసేది, కొత్త రోడ్లు వేసేది. మేము గుంటలు పూడ్చే కార్యక్రమం అప్పచెప్పి వెళ్ళారు మాకు. అసలు నువ్వు పవన్ కళ్యాణ్ గారు తిడటం వల్ల ఈ రాష్ట్రానికి కొనే ప్రయోజనం ఏంటి? చంద్రబాబు నాయుడు గారిని తిడటం వల్ల నీకు వచ్చే లాభం ఏంటి? మోడీ గారిని తిడటం వల్ల మీకు వచ్చే లాభం ఏంటి? ఇక మీరు తిట్టంతో ఇద్దరే కనపడుతున్నారు నాకు. ఒకటి యుద్ధం చేసే దేశాల అధ్యక్షుల గురించి, లేదంటే శ్రీహరికోటలో పిఎస్ఎల్వి రాకెట్ సైన్స్ లాగా లాంచింగ్ ఆఫ్ పిఎస్ఎల్వి దగ్గర ఇలా జరిగింది అలా జరిగిందని మాట్లాడట్లేదు తప్ప మీరు అన్నీ మాట్లాడితే అది ఎంతవరకు సప మీరు ఆలోచించుకోండి మాజీ మంత్రి గారు.